ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది. సో ఈ రోజు మార్నింగ్ నుంచి అయితే వీడియో ఏం తెలియదు, ఇంకా ఈవినింగ్ లాగ్ అయితే షేర్ చేసుకుందామని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశాను. ఇంకా మార్నింగ్ అయితే గ్యాస్ అయిపోయిందని చెప్పాను కదా వీడియోలో. ఇంకా ఈ రోజు మార్నింగే వచ్చిందనమాట. ఇంకా పిల్లలకైతే మార్నింగ్ టిఫిన్ వచ్చేసి ఇండక్షన్ స్టవ్ మీద వాళ్ళు ఇప్పి చేయమని చెప్పేసి అన్నారు. అందుకోసమే వాళ్ళకి ఇప్పి చేసేసాను. ఇంకా ఈ రోజు మార్నింగే బావ అయితే హైదరాబాద్కి వెళ్ళాడనమాట. అందుకే ఈ పిల్లలిద్దరి కోసం అయితే ఇప్పి చేసి ఇచ్చేసాను. ఇంకా లంచ్ చేసే వరకు అయితే గ్యాస్ వచ్చింది, అంటే 9:30, 10 వరకు అయితే గ్యాస్ వచ్చింది అనమాట. అందుకే ఇంక ఈ రోజు మార్నింగ్ బాక్సులు పెట్టలేదు. ఇంకా ఆఫ్టర్నూనే గంగవేల్ కూర, పప్పు, అలాగే రైస్ అయితే తీసుకొని ఇంకా బాక్స్లో అయితే ఇచ్చేసి వచ్చాను. అందుకోసమే ఇంకా వీడియో ఏం తీయలేదు. సో ఇంకా ఈవినింగ్ అయితే నేను ఏమేమి చేస్తాననేది కూడా మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు మంచిగా సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే నేనైతే ఇంకా ముందుకు వెళ్తాను. ఎందుకంటే నాకు వాచ్ టైం అయితే దగ్గరలో ఉందన్నమాట. మినిమం మానిటైజేషన్ కి అయితే దగ్గరలో ఉన్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, నాకు మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం కూడా చూడండి. చూస్తే కనుక నాకు వాచ్ టైం అవుతుంది. అలాగే వీడియో అనేది లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది అనమాట. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. సో ఇంక ఇప్పుడు పిల్లలకైతే స్నాక్స్ చేయాలి. ఏం చేస్తాననేది కూడా చూపిస్తాను. ఇంకా పిల్లలైతే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయారనమాట. ఇంకా ఆష్ పాప టీవీ చూస్తుంది. సో ఒక 10 minutes అలా చూసి దాని తర్వాత ఆఫ్ చేస్తాను. ఎందుకంటే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, PA4 ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి. అందుకోసమే ఇంకా వాళ్ళని అయితే ప్రిపేర్ చేయించాలి. ఇంకా స్నాక్స్ తిన్న తర్వాత ఇంకా వాళ్ళతోటి ఒక 1 hour అయితే స్పెండ్ చేస్తాను. ఎందుకంటే ఎగ్జామ్స్ టైంలోనే కదా పిల్లలతో ఉంటే వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి చదువుతారు. అందుకోసమే ఇంకా ఒక 1.5 hour అయితే ఇంకా వాళ్ళతో స్పెండ్ చేస్తాను. ఇంకా ఫస్ట్ అయితే స్నాక్స్ పెట్టాలి. అందుకోసమే ఇంకా నేను స్నాక్స్ అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇంకా అనుకుంటున్నాను. ఏం స్నాక్స్ అనేది కూడా చూపిస్తాను, చూడండి. సో స్నాక్స్ అయితే అటుకులతోటి ఇన్స్టెంట్ గా చేసే స్నాక్ అయితే చేస్తున్నాను. అటుకులు ఆల్రెడీ ఒక 2 minutes నానబెట్టాను అనమాట. ఇవైతే కొంచెం కడిగి 2-3 సార్లు కడిగేసి ఇంకా పక్కకు పెట్టేశాను. ఇంక ఇందులోకి కావాల్సినవన్నీ కూడా కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు. ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర, పుదీనా, మెంతికూర ఉన్నాయన్నమాట. అవి అయితే కట్ చేసుకుంటాను. ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. ఇన్స్టెంట్ గా చేసుకోవచ్చు, అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఈ స్నాక్ అయితే మీకు కూడా చూపిస్తాను, చూడండి. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే కనుక కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఎలా వచ్చాయి ఏంటి అనేది కూడా. ఈ రెసిపీ అయితే చాలా సింపుల్ గా, అంటే సింపుల్ గా ఉంటుంది, మనకు తొందరగా అయిపోతుంది, చాలా బాగుంటుంది అనమాట. మెంతి ఆకు వేయడం వల్ల ఇంకా బాగుంటుంది. నా దగ్గర మెంతి కూర ఉందన్నమాట, అందుకోసమే వేస్తున్నాను. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం మెంతి కూర, ఇవి 3 అయితే వేస్తున్నాను. సో సింపుల్ గా చూసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇంకా ఈ రోజు అయితే టమాటాలు తీసుకొచ్చాడు కదా నిన్న బావ మార్కెట్ నుంచి. ఇంకా అవి కూడా పచ్చడి పెట్టడానికి అయితే అవన్నీ కడిగి ఇంకా వాటర్ లేకుండా తుడిచేసి ఇంకా కట్ చేసి పెట్టాను అనమాట. అవి కూడా పచ్చడి చేయాలి అనుకుంటున్నాను. అంటే అన్ని ఆల్రెడీ కట్ చేసి పెట్టాను. ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత ఇంకా అవైతే ఉడకబెట్టాలన్నమాట. సో ఇంకా ఇక్కడ వచ్చేసి కొంచెం పుదీనా అయితే తీసుకుంటున్నాను. సన్నగా కట్ చేసి తర్వాత కడిగిస్తాను. ఇవైతే సన్నగా, మరి ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. పిల్లలకి ఇలా కూడా ఇవ్వడం మంచిది అనమాట. అంటే కొందరు ఆకుకూరలు తినని వాళ్ళు ఉంటారు కదా, ఇలాంటివి చేసి ఆ స్నాక్ లో వేసిస్తే ఇంకా సరిపోతుంది అనమాట. తెలియకుండానే తినేస్తారు. అందుకని నేను పిల్లలకైతే మాక్సిమం అన్ని కూడా ఇలానే అలవాటు చేస్తాను అనమాట. ఎందుకంటే వాళ్ళు సతాయిస్తారనమాట. ఆశ అయితే మరీ తను ఆకుకూరలు తినమంటే సతాయిస్తుంది కాబట్టి ఇంక ఇలా ఏదో ఒక స్నాక్ చేసినప్పుడు అందులో ఏ ఆకుకూర ఉంటే అదైతే వేసేస్తాను. ఇంక ఇక్కడ పుదీనా అయితే కట్ చేసుకున్నాను. ఇంకా కొత్తిమీర, ఆల్రెడీ నిన్న లంచ్ చేసిన తర్వాత కొత్తిమీర, అలాగే గంగవల్లి కూర అవి అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ లోకి అయితే శనగపప్పు, గంగవల్లి కూర వండానమాట. ఇంకా కోసమే ఇంకా వీడియో అయితే ఏం తీయలేదు. స్టోరేజ్ ఫుల్ అవడంతో నాకు ఇంకా మార్నింగ్ నుంచి ఏ వీడియో తీయడానికి వీలు లేదనమాట. అందుకే ఇంకా ఈవినింగ్ వ్లాగ్ షేర్ చేసుకుందామని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశాను. మీ పిల్లలకి మీరేం స్నాక్స్ చేశారు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సో ఇంక ఇక్కడ కొంచెం అయితే ఒక గుప్పెడైతే తీసుకున్నాను మెంతి కూర. మరి ఎక్కువ వేసినా చేదు వస్తుంది, కొంచెం వేసుకోండి. ఇది ఎంత వీలైతే అంత సన్నగా తురిమేస్తుంది.
ఇంక ఈ 3 ఆకుకూరలు అయితే, సో ఈ 3 అయితే ఆకులు కడిగిస్తాను. ఇంకా పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. మార్నింగ్ అయితే అసలు గ్యాస్ లేకపోయేసరికి చాలా ఇబ్బంది అయింది అనమాట. అందుకే ఇంక ఇండక్షన్ స్టవ్ మీదనే పిల్లలు ఇంకా సింపుల్ గా ఇప్పి అడిగారనమాట. అందుకోసమే ఇంకా ఇప్పి చేసేసాను. ఇంకా టీ పెట్టేసుకున్నాను. నేను కూడా ఇంకా టిఫిన్ ఏం చేయలేదు. ఇంకా అందుకోసమే ఇంకా మళ్ళీ గ్యాస్ వచ్చిన తర్వాత వంట చేసి వాళ్ళకైతే ఇంకా బాక్స్ తీసుకుని వెళ్ళాను అనమాట. ఇంకా సింపుల్ గా కంప్లీట్ చేసుకున్నాను ఈ రోజు అయితే. సో ఇంక ఇవైతే కడిగిస్తాను ఫస్ట్. ఇక వాటర్ వేడేనేరా. సో కన్నయ్యకి అయితే కొంచెం హాట్ వాటర్ కావాలని చెప్పేసి అడిగాడు. అందుకే కెటిల్లో వాటర్ పెట్టేశాను. కన్నయ్య రాడాడి వేడైన వాటర్. సో ఇంకా అన్ని కూడా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడైతే ఈ నానబెట్టిన అటుకులు వేసుకొని అందులో కొంచెం ఒక 2-3 టేబుల్ స్పూన్ల శనగపిండి, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల రవ్వ, అలాగే ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, ఇంకా మనం కట్ చేసుకున్న ఆనియన్స్, ఇంకా పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, మెంతికూర ఇవన్నీ కూడా యాడ్ చేశాను. ఇంక ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మనం కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ ఇలా కొంచెం గట్టిగా ముద్దలా వచ్చేంత వరకు అయితే కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకొని చిన్న చిన్న టిక్కాల టైపు ఒత్తుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఆయిల్ పెట్టేసి ఇంకా ఫ్రై చేసుకోవడమే. అప్పటికప్పుడు చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. మనం రవ్వ వేయడం వల్ల క్రంచిగా వస్తాయి అనమాట. పిల్లలు కూడా కొంచెం క్రంచిగా ఉంటే ఇష్టంగా తింటారు కదా. అందుకోసమే ఒక 2 టేబుల్ స్పూన్ల రవ్వ యాడ్ చేసుకోండి. మీకు ఫుల్ గా రెసిపీ కావాలంటే నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. నచ్చితే ట్రై చేయండి, బాగుంటాయి. అప్పటికప్పుడు చేసుకోవచ్చు అనమాట. మనం ఎలాంటి టెన్షన్ పడకుండా పిల్లలు రాగానే ఇలా చేస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. సో ఇంక ఇలా గట్టిగా కలుపుకోవాలన్నమాట. కొంచెం మెరుపుతూ కలుపుకుంటే మనకు టిక్కా అనేది మంచిగా వస్తుంది అనమాట. ఇలా మనకు అటుకులు ఉంటాయి కదా, అవైతే ఇలా నొక్కుతూ కలిపితే అవి అందులో మంచిగా స్మాష్ అయిపోతాయి అనమాట. అలా స్మాష్ అయిన తర్వాత మనకు టిక్కా మంచిగా వస్తుంది. ఒకేసారి వాటర్ వేసుకోకుండా, ఆల్రెడీ మనం తడి పెట్టుకున్నాం కదా అటుకులు, ఒకేసారి వాటర్ వేయకుండా ఇలా కొంచెం కొంచెం వాటర్ వేస్తూ మనకు కావాల్సిన స్టేజ్కి వచ్చే వరకు మనం కలుపుతూ ఇలా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎక్కువ ఏం పట్టవండి, కొంచెం కొంచెం పడుతుంది. ఒక చిన్న టీ గ్లాస్ లో హాఫ్ గ్లాస్ అయినా లేదంటే పావు గ్లాస్ అలా పడుతుంది అనమాట. సో ఇంకా రెడీ అయిపోయింది కదా పిండి. ఇలా బాల్లాగా చేసుకొని ఇలా ఒత్తుకోవడమే. చూసారా, మరీ మందం లేకుండా మరీ పల్చగా లేకుండా ఇలా మీడియం సైజ్ లో ఒత్తుకోవాలన్నమాట. చూసారా, ఇలా ఒత్తుకోవాలి, చాలా బాగుంటాయి. సో ఇంక ఇలా అన్ని కూడా ప్రిపేర్ చేసుకొని ఇంకొక ప్లేట్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవడమే. షాలో ఫ్రై చేసుకోవాలి, డీప్ ఫ్రై కాదు. సో ఇంకా అన్ని కూడా ఇలా రెడీ చేసుకుందాము. సో అన్ని కూడా ఇలా టిక్కా లాగా అయితే ప్రిపేర్ చేసుకోండి. మన ఇంకో ఛానల్లో అయితే అన్ని కూడా స్నాక్స్ కు సంబంధించినవి, అలాగే వంటకు సంబంధించినవి అన్ని కూడా డీటెయిల్ గా ఉంటాయి. ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి. ఆ ఛానల్ కూడా నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్ నేమ్ వచ్చేసి ఆశిరెడ్డి కిచెన్ బ్లాగ్స్ అని ఉంటుంది, తప్పకుండా చెక్ చేసి మీరు స్నాక్స్ పిల్లలకి ఇంకా సింపుల్ రెసిపీ అయితే ఉంటాయన్నమాట. తప్పకుండా చెక్ చేసి మీరు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అలాంటి స్నాక్స్ చేయాలనుకుంటే సింపుల్ గా ఉంటాయన్నమాట. అప్పటికప్పుడు పిల్లలు రాగానే అప్పటికప్పుడు చేసుకోవచ్చు. అలాంటి స్నాక్స్ రెసిపీస్ అయితే అందులో ఉంటాయి. నేను లింక్ డిస్క్రిప్షన్ లో పెట్టేస్తాను, తప్పకుండా చూడండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ ఇవ్వండి. సో ఇక్కడ టిక్స్ అన్ని కూడా రెడీ చేస్తున్నాను. ఒక 10 minutes లో అయిపోతుంది అనమాట. చాలా సింపుల్ గా ఉంటుంది రెసిపీ అయితే. టేస్ట్ కూడా సూపర్ గా ఉంటుంది. పిల్లలకి ఇలా వేయడం వల్ల కూడా హెల్దీ అనమాట. మెంతి ఆకుకూరలు ఉన్నాయి కదా, అలా హెల్దీ అనమాట. తప్పకుండా ట్రై చేయండి. మరి పల్చగా ఉండొద్దు, మరి మందంగా ఉండొద్దు, మీడియం లాగా ఉంటే సరిపోతుంది అనమాట. చూసారు కదా, ఇలా ఉంటే సరిపోతుంది.
ఇలా రెడీ చేసుకోవడం వల్ల మనకు తొందరగా ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే వెంటనే కూడా చేసుకుంటా మనం ఫ్రై చేసుకోవచ్చు. లేదా మనకు తొందరగా అవడం కోసం ఫస్ట్ అయితే ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకొని మనకు ఆయిల్ పెట్టేసుకొని తొందరగా కాలుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా అందుకోసమే అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. లేదంటే ఒక్కొక్కటి వెంటనే కూడా ఇలా చేసుకుంటూ కాల్చుకోవచ్చు. మనకు అలా లేట్ అవుతుంది కాబట్టి అన్ని ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను నేను ఫస్ట్ అయితే. And here's one from stage 2 and a third, fourth, fifth. సో ఫైనల్ గా టిక్కాస్ అయితే రెడీ అయిపోయినాయి. ఇవి అయితే కాల్చుకోవడమే, ఆయిల్ పెట్టేసి ఇంకా కాల్చుకోవడమే. నేనైతే ఒక్కరోజు స్నాక్స్ చేయకపోతే నాకు తల జుట్టు ఉన్నదంతా పీకేస్తారనమాట. అలా చేస్తారు మా పిల్లలు అయితే. మీ ఇంట్లో కూడా ఇలానే చేస్తారా? కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నాకైతే తప్పకుండా రోజు ఏదో ఒకటి స్నాక్స్ చేయాలన్నమాట, లేదంటే చంపేస్తారు, అంత సతాయిస్తారు మా పిల్లలైతే. సో మీ ఇంట్లో పిల్లలు కూడా ఇలానే చేస్తారా? కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. ఇంకా కావాలంటే మీరు ఇందులో క్యారెట్ తురుము కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా క్యారెట్ తురుము అయితే వేయలేదు, ఇంకేవైతే వేసేసాను. సో ఇంకేవైతే ఫ్రై చేసుకుందాం. సో టిక్కా కోసం అయితే అన్ని స్నాక్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా టిక్కాలు. ఇవైతే ఇలా ఆయిల్ కొంచెం పెట్టేసుకొని ఇందులో ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి మనం అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట, ఎందుకంటే లోపల వరకు చేసుకోవాలి కదా. అందుకోసమే ఇంకా మీడియం ఫ్లేమ్ లో కాల్చుకోవాలన్నమాట. అటు ఇటు తిప్పుతూ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసుకొని అటు ఇటు తిప్పుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఉన్నాయి వేసిన వెంటనే ఇవైతే తిప్పకూడదు అనమాట. వేసినాక 2 నిమిషాలు అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అటు ఇటు తిప్పుతూ మంచిగా కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. సో ఇంకా ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా తిప్పేసుకోవాలన్నమాట, ఎందుకంటే వేసిన వెంటనే కదిపితే అవి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వేసిన ఒక 2 నిమిషాలకి ఇలా మంచిగా మీడియం ఫ్లేమ్ లో పెట్టి అటు ఇటు కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇక్కడ చూసారా, అటు ఇటు తిప్పుతూ ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. మంచిగా క్రిస్పీగా వస్తాయి అనమాట. ఇలా మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి లోపలంతా కూడా కాలేంత వరకు ఇలా మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి అటు ఇటు తిప్పుతూ మంచిగా కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకుంటే మనకు క్రిస్పీగా వస్తాయి. అయితే ఇక్కడ నేను షాలో ఫ్రై చేద్దాం అనుకున్నాను, కానీ ఆయిల్ ఎక్కువ పడింది, అందులో చెప్పేసి ఇంకా డీప్ ఫ్రై చేసుకుంటాను. ఇవి డీప్ ఫ్రై చేసిన ఆయిల్ అయితే ఎక్కువ పీల్చవు, ఏమంతా పీల్చావు అనమాట. ఇంకా అందుకోసమే ఇంకా డీప్ ఫ్రై చేసేస్తున్నాను. మీకు కావాలంటే షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు. సో కలర్ చేంజ్ అయ్యాయి కదా. సో ఇక్కడ ఇవైతే రెడీ అయిపోయాయి, తీసేసుకుందాము. ఎక్కువ ఉంచితే మాడిపోతే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. అందుకోసమే ఇంకా ఇలా మంచి కలర్ వచ్చి క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవడం. చాలా సింపుల్ గా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీకు కావాలంటే క్యాప్సికమ్ ముక్కలు, క్యాబేజ్ ముక్కలు, క్యారెట్ తురుము ఇవన్నీ కూడా వేసుకోవచ్చు టైం ఉంటే. ఇంకా తినని వాళ్ళ కోసం అయితే ఇంకా అందులో కలిపి తిప్పేస్తే ఇంకా వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. సో ఇంకా రెడీ అయిపోయాయి అనమాట. సో చూసారా, ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవు. మీకు డీప్ ఫ్రై కావాలంటే డీప్ ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే షాలో ఫ్రై చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఇంకా మిగతావి కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోండి. సో ఫైనల్ గా టిక్కాస్ అయితే రెడీ అయిపోయాయి. ఇంకా పిల్లలకి అయితే పెట్టి ఇచ్చేస్తాను. చాలా సింపుల్ గా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి.
ట్రై చేస్తే కనుక తప్పకుండా నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇంకా పిల్లలిద్దరికి కూడా పెట్టేస్తాను అనమాట. పిల్లలైతే సాస్ తోనే తింటారు కాబట్టి ఇంకా సాస్ అయితే వేసిస్తున్నాను. మీకు కావాలంటే టమాటా చట్నీతోనైనా తినొచ్చు, మీకు ఇష్టం కావాలంటే సాస్ తోనైనా తినొచ్చు. సాస్ అంత హెల్దీ కాదు కాబట్టి ఇంకా మీ ఇష్టం. ఇంకా మా పిల్లలైతే సాస్ తోనే తింటారు, కాకపోతే అప్పుడప్పుడే కాబట్టి ఇచ్చేస్తాను. ఇంకా సాస్ ఎప్పుడైనా కూడా మనం వెంటనే ఫ్రిడ్జ్ లో నుంచి తీసి ఇవ్వకూడదు. ఒక 15 మినిట్స్ అయినా ముందు తీసి బయట పెట్టేసి వాళ్ళకైతే వేసి ఇవ్వాలన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ సాస్ అయ్యి మంచిది కాదు హెల్త్ కి, కాకపోతే పిల్లల కోసం తప్పదు కాబట్టి ఒక 15 మినిట్స్ అలా ముందు బయట పెట్టేసి కొంచెం కూలింగ్ తగ్గిన తర్వాత ఇస్తే పర్లేదు. ఎప్పుడో ఒకసారి తినండి, అసలు అవాయిడ్ చేయడమే మంచిది కానీ పిల్లలు వినట్లేదు. ఎప్పుడో ఒకసారి అయితే ఇస్తున్నాను అనమాట. సో ఇంకా పిల్లలిద్దరికి కూడా పెట్టేస్తాను. ఇంకా వాళ్ళకి ఇచ్చేస్తే తింటారు. కొంచెం అయితే వేస్తాను, ఎక్కువ వేయను, ఎందుకంటే కొంచెం వేయమని ఆశ పాప బ్రతిలాడుతుంది, అందుకోసమే వేస్తున్నాను అనమాట. సో చూసారా, కొంచెం వేస్తాను, ఎక్కువ వేయను. ఎందుకంటే ముందే ఫ్రిడ్జ్ లో నుంచి తీసిన వెంటనే అయితే వేయకండి, ఎందుకంటే పిల్లలకు అస్సలు మంచిది కాదు. ఇంకా పిల్లలకైతే ఇచ్చేస్తాను. ఇంకా ఇవి ఇచ్చేసి ఇంకా టమాటా పచ్చడి చేస్తానని చెప్పాను కదా, అవైతే ఆల్రెడీ నేను ఆఫ్టర్నూనే కట్ చేసి పెట్టుకున్నాను. అవైతే ఇంకా గ్యాస్ మీద పెట్టేస్తాను. ఇంకా పిల్లల యూనిఫామ్స్ కూడా అంటే షర్ట్స్ ఏమో నిన్న పిండేసాను కానీ ఇంకా షర్ట్స్ ఉన్నాయి, అలాగే స్కర్ట్స్ ఉన్నాయి. అవి వాషింగ్ మిషన్ లో వేసేసి ఇంకా షర్ట్స్ అయితే పిండాలి. ఇంకా గ్యాస్ మీద టమాటాలు పెట్టేసి ఇంకా పనులు అయితే చేసుకుంటాను. ఇంకా పిల్లలకైతే ఫస్ట్ ఇచ్చేస్తాను. సో ఇంక ఇక్కడ టమాటాలు కట్ చేశాను అనుకున్నాను కదా, ఇవన్నమాట. 2 కిలోల టమాటాలు లేదంటే కిలోన్నర ఉంటాయేమో టమాటాలకు. ఇంకా చింతపండు అయితే వేస్తున్నాను. ఇంకా ఈ కప్పు టీ గ్లాస్ అంతానైతే ఉప్పు వేస్తున్నాను. తర్వాత మళ్ళీ అంతా ఉడికిన తర్వాత వేసేస్తాను. ఫస్ట్ అయితే ఒక టీ గ్లాస్ అంతా అయితే వేస్తున్నాను. అసలు ఇంట్లో ఏ పచ్చళ్ళు లేవన్నమాట, అందుకోసమే ఇంకా బావ అయితే పెట్టమని చెప్పేసి అన్నాడు, అందుకోసమే పెడుతున్నాను. ఇంకా ఎర్ర మిరపకాయలు ఉంటాయి కదా, కొత్త చింతపండు వేసి ఎర్ర మిరపకాయల పచ్చడి కూడా పెట్టాలి. అత్తమ్మ ఆల్రెడీ చింతకాయ పొట్టు తీసి ఇంకా అది ఊరేసింది అనమాట. ఇంకా మిరపకాయలు బావ ఈ రోజు హైదరాబాద్కి వెళ్ళాడు కదా, ఇంకా రేపైతే లడ్డు మిరపకాయలు తీసుకొస్తాడంట. ఇంకా వీలైతే తీసుకొస్తే ఆ పచ్చడి కూడా పెట్టేయాలి. సో ఇంక ఇప్పుడు ప్రస్తుతానికైతే టీ గ్లాస్ అయితే సాల్ట్ వేసాము. ఇంకా తర్వాత చెక్ చేసుకుంటూ వేసుకుంటాము. ఇంకా ఉప్పు అలాగే చింతపండు కొంచెం పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. సో ఇంకా కొంచెం అయితే పసుపు యాడ్ చేస్తున్నాను. కొంచెం కలర్ కోసం ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను. ఎందుకు పసుపు అమ్మ పంపించింది, ఎందుకో తెలియదు, తొందరగా పురుగు వచ్చేస్తుంది. అందుకే ఇంకా వెంటనే నేను ఇలా జల్లెడ పట్టుకుంటూ వాడుతున్నాను అనమాట. వీలైతే ఒక రోజు ఎండలో పెట్టాలి, ఎందుకంటే బయట పెట్టేస్తే ఇంత కింద పెట్టేస్తే డస్ట్ పడుతుందని చెప్పేసి ఇంకా ఎండలో పెట్టట్లేదు. ఒకరోజు ఎండలో పెట్టాలి. సో ఇంక ఇదైతే గ్యాస్ మీద పెట్టేస్తాను. సో ఇంక ఇది గ్యాస్ మీద సిమ్ లో పెట్టేసి ఇంకా నేనైతే యూనిఫామ్స్ పిండేసి వచ్చాక మళ్ళీ కలుస్తాను. సో ఇంక ఇదైతే సిమ్ లో పెట్టేశాను. ఇంక ఇప్పుడైతే బయట యూనిఫామ్స్ పిండేసి వచ్చాక ఇంకా నార్మల్గా ఇంకా ఏం పని లేదు, కిచెన్ అంతా కొంచెం సర్దుకోవాలి. ఇంకా చూసారు కదా, ఇవైతే బావ కోసం ఉంచాను. నేనైతే తిననండి, ఆయిల్ ఫుడ్ ఎక్కువ కొంచెం అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నాను. వాకింగ్ చేస్తున్నాను కదా, ఇంకా కొంచెం తగ్గిద్దాం అనుకుంటున్నాను. చూద్దాం ఎంతవరకు వీలైతే అంతవరకు అయితే ట్రై చేస్తాను ఆయిల్ ఫుడ్ అవాయిడ్ చేయడానికి. సో ఇంకా ఇప్పుడైతే యూనిఫామ్స్ పిండేసి వచ్చాక మళ్ళీ కలుస్తాను. ఓకే ఫ్రెండ్స్. సో ఇంక ఇక్కడ యూనిఫామ్స్ అన్ని కూడా వాషింగ్ మిషన్ లో వేసేసాను. ఇంకా షర్ట్స్ అయితే పక్కన పెట్టేశాను అనమాట. ఆల్రెడీ ఇంకా షర్ట్స్ ఉన్నాయి, ఇంకా 2 రేపటి కోసం అయితే ఉన్నాయి. ఇంకా రేపు ఈవినింగ్ అయితే 2 కలిపి పిండేస్తాను. స్కర్ట్స్ అవన్నీ కూడా ఉంటాయి, అవన్నీ వాషింగ్ మిషన్ లో వేసేసాను. ఇంకా అవి అవుతున్నాయి. పిల్లలకైతే ఒక 1.5 అవర్ పిల్లలతో
ఇలా చదివించి ఇంకా 1 అవర్ తర్వాత ఇంకా బట్టలు ఎండేసి వచ్చిన తర్వాత మిగతా పనులు అయితే చూసుకుంటాను. అక్కడ టమాటాలు అయితే ఉడుకుతున్నాయి. ఇక్కడ పిల్లల్ని అయితే అడుగుతున్నాను అనమాట. ఎగ్జామ్స్ కదా ఇప్పుడు, అందుకే దగ్గర కూర్చోబెట్టుకుని అయితే చదివిస్తున్నాను. ఇక్కడ అమ్మ వాళ్ళు ఫోన్ చేస్తే అమ్మ వాళ్ళతోటి ఆశపాప మాట్లాడుకుంటూ తన ప్రాక్టీస్ చేస్తుంది అనమాట. రేపు మ్యాథ్స్ ఎగ్జామ్ ఉందని చెప్పేసి ఇంకా మాట్లాడుకుంటూ ఇంకా తనైతే ప్రాక్టీస్ చేస్తుంది. ఇంకా నేను కూడా కన్నయ్యనైతే చదివినవన్నీ కూడా అడుగుతున్నాను. ఇంత మంచి అలవాటు ఎక్కడే చెయ్యి అడగవు, ఇయ్యంగానే మంచిగా తీసుకుంటావు. ఎట్లున్నాయి? నేను కూడా సాస్ కావాలనా? అయ్యో బ్యాటరీలో మా నాకొద్దా? తినద్దు. ఎట్లుంది బావా? బావా ఎట్లుంది? సో పిల్లల్ని ఒక 2 అవర్స్ చదివించిన తర్వాత ఇంకా బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసాను కదా, అవి కూడా అయిపోయాయి. ఇంకా అవి కూడా ఎండేసి వచ్చాను. ఇంకా పిల్లలు డిన్నర్లోకి అయితే చపాతీ చేయమని చెప్పేసి అడుగుతున్నారు, అందుకోసమే ఇంకా చపాతీ అయితే చేసేస్తాను. ఇక్కడ టమాటాలు ఉడకబెట్టాను కదా, అది కూడా అయిపోయింది. సో ఇక్కడ టమాటాలు అయితే ఉడికిపోయాయి అనమాట. ఇంకా మిగతా ప్రాసెస్ అంతా కూడా రేపే చూసుకుంటాను, ఎందుకంటే వెల్లుల్లి తీసుకురాలేదు. రేపు బావ పండుమిర్చి అలాగే వెల్లుల్లి తీసుకొస్తా అన్నాడు. ఇంకా 2 రేపు పెట్టేస్తే అయిపోతుంది. ఇంకా జీలకర్ర మెంతుల పొడి చేయాలి. ఇవి చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయి. ఇంక ఇప్పుడు డిన్నర్ కోసం అయితే ఇంకా చపాతీ చేయాలి. మార్నింగ్ అయితే గంగవాయిల కూర పప్పు వేసాను కదా, అది ఉందని చెప్పేసి ఇంకా చపాతీ చేయమన్నారు, అందుకోసమే ఇంకా చేయాలి చపాతీ అయితే. ఇంకా చూసారా గంగవాయిల కూర పప్పు అయితే ఉంది. ఇంకా అందరికోసం అయితే చపాతీ చేస్తాను. సో ఇంకా బట్టలు కూడా ఉన్నాయి, అవి కూడా మర్చేయాలి. డిన్నర్ చేసిన తర్వాత బట్టలు మర్చేస్తాను. ఇంకా పన్నయ్య కూడా డిన్నర్ చేసి ఇంకా మళ్ళీ ఒక 1 అవర్ అయితే చదువుకుంటాడనమాట. సో ఇంకా చపాతీలు అయితే ఫస్ట్ చేసేస్తాను. సో నాకైతే ఇంకా మిక్సీ జార్ ఉండడం వల్ల నాకైతే చపాతీ చేయడం ఈజీగా అయిపోతుంది. పిండి కలిపి పని లేకుండా, మళ్ళీ పిండి కలిపి ఒక 10 మినిట్స్ అలా పక్కకు పెట్టని అవసరం లేకుండా డైరెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా నాకు ఇది ఉండడం వల్ల చాలా పని సేవ్ అవుతుంది. వెంటనే చేసుకుంటున్నాము. మళ్ళీ చాలా సాఫ్ట్గా వస్తాయి. మనం చేసిన తర్వాత లేట్గా తిన్నా కూడా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. బాగుంటుంది. పూరి కూడా ఆల్రెడీ చూపించాను కదా, ప్రతి పూరి పొంగుతూ బాగా వస్తుంది, మంచిగా కలుపుతుంది అన్నమాట. మన హ్యాండ్తో కలిపిన దానికంటే కూడా బాగుంటుంది. 2 కప్పుల పిండికి ఇలా 1 కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. అందుకు సో ఇది మిక్సీకి ఫిక్స్ చేసిన తర్వాత పట్టేసుకోవడం. సో చూసారు కదా, సింపుల్ ఇంతే. చూసారా ఇలా ముద్దలాగా చేసి ఇస్తుంది అనమాట. చాలా మెత్తగా ఉంటుంది. మనకు వాటర్ ఎంత కావాలో అంత పోసుకుంటే చాలా బాగా వస్తాయి.
ఒక్కసారి ఎందుకో లైటర్ పని చేయట్లేదు, అందుకోసమే ఇంకా అగ్గి పుల్లతో వెలిగిస్తున్నాను. చపాతీలు అయితే రెడీ అయిపోయాయి. ఇంకా డిన్నర్ చేశాక ఇదంతా కూడా ఒకసారి అయితే నీట్గా సర్దేసుకోవాలి. ఇంకా బోల్ అయితే నైట్ క్లీన్ చేయను. ఇంకా బట్టలు అయితే మర్చేసేది ఉంది. బట్టలు మర్చేసిన తర్వాత మా ఆయనకు బుద్ధి లేదు, అస్సలే బుద్ధి లేదు. కనీసం ఫ్రెష్ అప్ కాకముందుకే తినేస్తున్నాడు చూడండి. అసలు పిల్లల కంటే ఘోరం అయిపోతున్నాడు రోజు రోజుకి. అసలు చెప్తే వినకుంటే ఏం చేయలేము. సో ఇంకా బెల్లం కాదు బావా, ఫ్రెష్ పైన తింటే బెల్లం అయితే ఫస్ట్ తినకైతే. సో ఇంకా అదనమాట, తనకైతే ఇంటికి రావడంతో ఫ్రెష్ అప్ కావాలనే ఉద్దేశమే ఉండదు. సో ఇంకా డిన్నర్ చేసిన తర్వాత ఇంకా మిగతా పనులు అయితే చేసుకుంటాను. సో కానీ రాడు కానీ అశో 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 రాకండి మళ్ళీ క్లౌడ్స్ తీసుకొని ఇంకా చెల్లెకి నీకు పట్టుకో. పోతాను సెలెక్ట్ నాకు బావ నీకు పెట్టుకురావాలా? సో ఇంకా డిన్నర్ అయితే చేసేసాము. ఆష్పాపకి అయితే కొంచెం రైస్ తినబెడతాను పెరుగుతోటి. తను కొంచెం కన్ను నొప్పి వస్తుందని చెప్పేసి అంటుంది. ఫోన్ ఎందుకు జూమ్ అవుట్ అవుతుంది? ఎందుకు జూమ్ అవుట్ అవుతుంది, ఎందుకు షేక్ అయినట్టు, అందుకే చూస్తున్నాను. సో ఇప్పుడు ఓకే. సో డిన్నర్ చేసేసి కొంచెం కిచెన్ అంతా కూడా నీట్గా చేసుకొని ఇంకా బట్టలు మర్చేస్తాను. ఇంకా ఇంతటితో ఈవినింగ్ టు నైట్ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. బౌల్ అయితే రేపు పిల్లలు స్కూల్కి వెళ్ళాకే క్లీన్ చేస్తాను, ఎందుకంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా బట్టలు మర్చేసేసరికి చాలా టైం పడుతుంది. సో అందుకని ఇంకా రేపే క్లీన్ చేస్తాను బట్టలు. సో ఇంకా మేము డిన్నర్ చేసేసాము. కుక్క పిల్లలకైతే అన్నం పెట్టడానికి పెరుగు అయితే కలిపాను. ఇప్పుడు కుక్క పిల్లలకి పాపం చూస్తున్నాయి, వాటి కోసం అయితే కొంచెం పెరుగు వేసి కలిపాను. ఇవైతే వాటికి పెట్టేస్తా. అన్న ఒక 2 minutes ఇప్పుడు వేస్తాను నేను నీకు. ఏదైనా వాడినవో లేదో ఇవి నా వెనకాల తిరుగుతున్నాయి. ఇంకొకటి ఎదురా ఎవరో కొట్టిల్లు దెబ్బ తగిలింది దానికి. అదే ఒక కాలు పెంచుతాను ఏ గిట్ల పోతుంది. కొన్ని తీసుకురాబట్టి వాటర్ తాగుతలేదని తాగినాయి మమ్మీ, తాగినాయి. వాళ్ళు ఉంటే అన్ని నీళ్ళకి ఆవడేసినాయి, కింద కూడా పడినాయి. అసలు ఆఫ్ చేయనా?
పెట్టు. అరే రూపాయి చేయబట్టి పాపం దాహం మీద ఉన్నాయి. అయ్యో ఇప్పుడు ఫుడ్ అది తినంటుంది. లే పెద్ద కుక్కను వాడగొట్టానా చిన్న కుక్కను వాడగొట్టానా? ఇదే అది కూడా తాగుతుంది వచ్చి. ఇలా పేరు కొడుతుంది. ఇది కూడా ఎక్కువ వస్తుంది. కర్రీ కుక్క. మమ్మీ ఇంకోది ఇంకో కుక్క. ఇంకోది ఎక్కువైంది. తర్వాత ఇంకోది నాకు చిన్న చెప్తానే. బాగుంది. సో ఫైనల్గా ఇంకా పప్పీస్కి కూడా రైస్ పెట్టేశాను. ఇంకా బట్టలు అయితే మర్చేయాలి. సో వ్లాగ్ అయితే ఇదండి. వ్లాగ్ ఇస్తే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను.